బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రిగా మోడీని ముందు పెట్టి తెచ్చినాక పెద్ద సమస్య ఏమి తయారైంది అంటే బీసీలకు ఆయన ప్రత్యేకంగా ఏది చేయకపోగా 10% తక్కువగా ఉన్న హిందూ మత పరిధిలో ఉన్న అగ్రకులాలకి, తర్వాత బుద్ధిస్టులు, సిక్కులకు, వీళ్ళకి 10% రిజర్వేషన్లు ఏ లెక్క లేకుండా ఇచ్చేశారు. తర్వాత దేశ పెట్టుబడిదారులలో బీసీలు ఎవ్వరూ రాకుండా ఉండాలని, తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా ఉండాలని ఈ బీసీ ప్రధానమంత్రే వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు మార్చే 3 చట్టాలు తెచ్చాడు. అప్పుడు ఢిల్లీ చుట్టూ 700 మంది చనిపోయే పోరాటం జరిగింది. దాని తర్వాత కాంగ్రెసు ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ వాళ్ళు పవర్ కోల్పోవడానికి బీసీలే కారణం. బీసీలు లేదా శూద్రుల రీజనల్ పార్టీలు వచ్చినాయి. ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, అక్కడ సమాజ్వాదీ పార్టీ లేదా ఆర్జేడీ, జేడీయూ, మహారాష్ట్రలో శరద్ పవార్, వీళ్ళంతా శూద్రులే బీసీలు. కొంతమంది రిజర్వేషన్లో ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది రిజర్వేషన్ బయట ఉన్నారు. ఆనాడు మేము రామని వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వచ్చిన సమస్య ఏమిటంటే, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన ఒక స్పష్టతకు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత కనపడింది ఏంటి అంటే, ఈ శూద్రుల హిస్టరీ ఖచ్చితంగా ఆయన చదువుకున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు ఉనికిలో ఎస్సీలకు గుర్తింపు ఇచ్చాం, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చాం, ముస్లింలకు గుర్తింపు ఇచ్చాం. కానీ బీసీలు అనగానే, శూద్రులు అనగానే మేము వాళ్ళని పట్టించుకోలేదు. అసలు ఇంతకీ బలమైన పునాది లేకుండా పోయింది బీసీలకి. అంటే జాతీయ స్థాయిలో ఒకప్పుడు విపి సింగ్ ఒక క్షత్రియుడు కొంత సపోర్ట్ చేశాడు. మండల్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమలైంది. సామాజిక న్యాయం పునాదిగా చేయాలని చేశాడు. ఆయనకి ఒక సిద్ధాంతం కూడా ఉండింది.